హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీరు కోరుకున్నటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ ఉందా, వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందా అనేటువంటి దానికి సంబంధించి యూనివర్స్ ఏం చెప్తుంది ఈరోజు అయితే లాంగ్ రీడ్ చేయబోతున్నామండి. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, టారో ద్వారా ఏం చెప్తుంది అనేది లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం. సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, చాలా లాంగ్ కంటెంట్, చాలా రాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, మీరు కోరుకున్న పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా, సో యూనివర్స్ ఏం సమాధానం చెప్తుంది. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకే, సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దాం. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందో చూద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, అండ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ మనకు వస్తుంది. సో ఓకే, సో మీరు కోరుకున్న పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉందా, యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ మరొకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ఓకే, సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి, ఇంకా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి. చూద్దాం ఈరోజు మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, టారో ద్వారా ఏం ఆన్సర్ చెప్తుంది యూనివర్స్ అనేది మనం అయితే స్టార్ట్ చేయబోతున్నాం అంటే లాంగ్ రీడ్. ఓకే, సో యూనివర్స్ చెప్తూ ఉంది, రిలేషన్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, రిలేషన్కి సంబంధించి గ్యాప్ అనేది రావడం జరిగింది. సో కొంత ఎమోషనల్ పెయిన్ అనేది ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ప్రపోజల్స్ రిజెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో చాలా సఫర్ అయ్యారు, కొన్ని సిచ్యువేషన్స్లో హర్ట్ అయ్యారు. సో ఇవన్నీ కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి. రిలేషన్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటువంటి ఛాన్స్ ఉంది, ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడం జరిగింది, ఆ రిలేషన్ గురించి ఆలోచించడం. సో ప్రపోజల్స్ రిజెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ప్రపోజల్స్కి సంబంధించి తిరిగి మళ్ళీ యాక్సెప్ట్ అవుతాయి అవ్వ అనేటువంటి ఆలోచించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందులో నుంచి కొంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ, అనుకున్నటువంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో లేదా అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అది అనుకున్నటువంటి టైంకి జరగకపోవడం, అనుకున్నటువంటి విధంగా జరగకపోవడం, వేసుకున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో లేదు మనం ముందుగా అనుకున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్కి సంబంధించి అవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం, చేసినటువంటి ప్లాన్స్ కొన్ని ఫెయిల్యూర్ అవ్వకపోవడం, అందులో నుంచి కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేయడం, ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి. సో అనుకున్నటువంటి చేంజెస్ అనేది రావటం, ఆ చేంజెస్ అనేవి కొంత నెగిటివ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు, సో మనం కోరుకున్నటువంటి పర్సన్ మన లైఫ్లోకి వస్తారా రారా, సో తిరిగి మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉండబోతూ ఉన్నాయి, పాజిటివ్గా ఉంటాయో ఉండవు, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా మారతాయా మారవా అనేటువంటి దాని గురించి అయితే సో ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో కొన్ని సిచ్యువేషన్స్లో హర్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి, మీరు కానీ మీ పర్సన్ కానీ, ఒపీనియన్ డిఫరెన్సెస్ కానీ, సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచనలు, కెరియర్కి సంబంధించినటువంటి ఆలోచనలు, రిలేషన్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో చేసినటువంటి సో థింగ్స్ ఏవైతే ఉన్నాయో, చేసుకున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా సో కొన్ని సిచ్యువేషన్స్లో అవి అనుకున్న విధంగా జరగకపోవడం, కొన్ని సిచ్యువేషన్స్లో హర్ట్ అవ్వడం, సో మీరు కానీ మీ పర్సన్ కానీ, సో కొన్ని
ఒపీనియన్ డిఫరెన్సెస్ అయితే రావటం ఇవి జరిగి ఉండొచ్చు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఎమోషనల్గా కొంత పెయిన్ అనేది ఫేస్ చేయడం, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళటం. ఇవన్నీ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. బట్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. మనం కోరుకున్నటువంటి పర్సన్ తిరిగి మన లైఫ్లోకి వస్తారా రారా, ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతూ ఉన్నారు. మంచి పర్సన్ మిస్ అవ్వకూడదు. చిన్న చిన్న గ్యాప్స్ అనేది రిలేషన్లో వచ్చినాయి. కొంత ఎమోషనల్గా పెయిన్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతూ ఉన్నాయి ఫ్యూచర్కి సంబంధించి అనేటువంటిది అయితే ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ కొంత లాస్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా యూనివర్స్ చెప్తూ ఉంది. అది ఫైనాన్షియల్గా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు. కొంత అనుకున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో అది జరగకపోవడం, జరిగినా కొంత మనం అనుకున్నటువంటి టార్గెట్కి అది రీచ్ అవ్వకపోవడం, అనుకున్నటువంటి కెరీర్ ఏదైతే ఉందో ఆ కెరీర్ అందకపోవడం, అదేవిధంగా మనం చేస్తున్నటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి రిటర్న్స్ అనేవి రాకపోవడం, లేదు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు అనేది లేకపోవడం. ఇవన్నీ కూడా ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ ఈ సిచ్యువేషన్స్ అన్నిటిలో నుంచి కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ఉండబోతోంది నెక్స్ట్, కోరుకున్నటువంటి పర్సన్ వస్తారా రారా లైఫ్లోకి, వాటి గురించినటువంటి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చూద్దాం నెక్స్ట్ మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది. ఓకే, ముఖ్యంగా ఫైనాన్షియల్గా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఫైనాన్షియల్ థాట్స్ ఉన్నాయి, కెరీర్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి. కెరీర్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి ఫ్యూచర్లో. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు, ఫైనాన్షియల్గా సిచ్యువేషన్స్ అన్నీ కూడా బాగుండాలి అని చెప్పేసి ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని కూడా చక్కగా వినియోగించుకోవడానికి కూడా రెడీగా ఉన్నారండి. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ దగ్గర ఉండేటువంటి స్కిల్ అంతా ఉపయోగిస్తున్నారు. ఒక రికగ్నైజేషన్ కోసం చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చేసేటువంటి వర్క్లో ఖచ్చితంగా రికగ్నైజేషన్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అదే క్షణంలో రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ప్రపోజల్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం కోరుకున్నటువంటి పర్సన్ మన లైఫ్లోకి వస్తారా రారా అనే దాని గురించి చాలా కోరికలు ఉన్నాయి మనసులో. బట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళకు మీ కెరియర్ని, అదేవిధంగా మీ మనసులో ఉన్నటువంటి డిజైర్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. డ్రీమ్స్ అయితే ఉన్నాయి. ఆ డ్రీమ్స్ నెరవేరవు అనేటువంటి థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారండి. అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉంది చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ కెరీర్ పరంగా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయి. మీ మనసులో కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికలు ఒక పాజిటివ్ వేలో సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీరు ఏదైతే బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అనేది ఒక పాజిటివ్ చేంజ్ అనేది తీసుకొని రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ మీ మనసులో ముఖ్యమైనటువంటి ఆలోచన, మనసులో కోరుకుంటూ ఉన్నటువంటి ఆలోచన, మనసులో మెదులుతూ ఉన్నటువంటి ఆలోచన, మనం ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్కి యాక్సెప్టెన్సీ వస్తుందా రాదా, ముఖ్యంగా మనం కోరుకున్నటువంటి పర్సన్ మన లైఫ్లోకి వస్తారా రారా అనే దాని గురించి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి, ఖచ్చితంగా థింక్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో మీ కెరీర్ కానీ, ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ని కానీ, ముఖ్యంగా మీ డిజైర్స్ని కానీ మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అనేది ఖచ్చితంగా పాజిటివ్గా మారడానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశం అయితే ఉంది. మీ డ్రీమ్స్ ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి, ఒక సెలబ్రేషన్ సిచ్యువేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి. మీ ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ యాక్సెప్టెన్స్ అవ్వడానికి తిరిగి మళ్ళీ మీరు కోరుకున్నటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి, లైఫ్ అనేది హ్యాపీగా ఒక హ్యాపీ మూమెంట్స్ తోటి ముందుకెళ్ళటానికి, మీరు కోరుకున్నటువంటి మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరడానికి ఒక మంచి పాజిటివ్ థాట్స్ తోటి మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక రిలేషన్, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళడానికి, ప్రీవియస్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళటానికి సరైనటువంటి ప్లాన్స్ తయారు చేసుకొని ఏదైతే ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి, ఒక మంచి కొలాబరేషన్ తోటి అండ్ మంచి ఒక టీం వర్క్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీ ప్రపోజల్ యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి, ముఖ్యంగా మీ పర్సన్ వైపు నుంచి
ఒక పాజిటివ్ థాట్స్ ఉండటానికి, పాజిటివ్ స్టెప్స్ తీసుకోవడానికి సో అవకాశం అయితే ఉంది. మీరు ఏ విధంగా అయితే కోరుకుంటూ ఉన్నారో రిలేషన్ గురించి, సో మీ పర్సన్ కూడా ఆలోచించడానికి ఛాన్స్ అయితే ఉంది. ఆలోచిస్తూ ఉన్నారు, పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మీ వైపు నుంచి, అదేవిధంగా మీ పర్సన్ వైపు నుంచి కూడా సో ఒక మంచి పాజిటివ్ థాట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి, లేదు ప్రపోజల్స్‌కి సంబంధించి ఒక పాజిటివ్ థాట్స్ అయితే ఉన్నాయి. బట్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ మనం రీడింగ్‌లో చెప్పుకున్న విధంగా సో చిన్న చిన్న గ్యాప్ అనేది అరైజ్ అవ్వటం. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి అది ఒక థర్డ్ పర్సన్ వల్ల రావచ్చు. సో ఆల్మోస్ట్ ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఆ రిలేషన్ అంతా కూడా ఓకే అయింది. లేదు ప్రపోజల్‌కి ఇంకా యాక్సెప్టెన్స్ రాబోతుంది అనేటువంటి టయానికి సో చిన్న డిస్టర్బెన్స్, సో అది ఒక థర్డ్ పర్సన్ వల్ల ఆ డిస్టర్బెన్స్ అనేది రావచ్చు. లేదు సంథింగ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ వల్ల డిస్టర్బెన్సెస్ అనేది అరైజ్ అవ్వచ్చు. బట్ అక్కడ చిన్న గ్యాప్ అనేది రావడం. సో ఆ గ్యాప్ అనేది ఏంది, దాని గురించి ఆలోచించడం, తిరిగి మళ్ళీ మన పర్సన్ మనం కోరుకున్న పర్సన్ సో మన లైఫ్‌లోకి వస్తారా రారా, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో తగ్గడానికి ఛాన్స్ ఉందా, ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి, మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ అనేవి వస్తాయా రావా, అసలు ప్రపోజల్‌కి సో యాక్సెప్టెన్సీ అనేది ఉంటుందా ఉండదా అనే దానికి సంబంధించి మళ్ళీ మనం కొంత థింకింగ్‌లోకి వెళ్ళడం, ఒక పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్స్ వాటి గురించి మనం కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళడం, మళ్ళీ ఆలోచించడం. సో వీటన్నిటి గురించి కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీరు ఏదైతే మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు, మీ మనసులో ఒక డైరెక్షన్ ఉంది, ఒక క్లియర్ డైరెక్షన్ ఉంది. సో ఇలా సక్సెస్ అవ్వాలి కెరియర్ పరంగా, రిలేషన్ పరంగా, సో ఫ్యామిలీ పరంగా ఇలా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉండాలి. సో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి, ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్‌లో సో ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు. ఫ్యామిలీ లైఫ్ అనేది హ్యాపీ, ప్రతి మూమెంట్ కూడా, లేదు ప్రతి క్షణము కూడా హ్యాపీగా ముందుకెళ్ళాలి. మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ప్లాన్ చేసుకున్న విధంగా ముందుకెళ్ళాలి. ఒకవేళ ఏదైనా చేంజెస్ వచ్చినా, అనుకున్నట్టు జరగకపోయినా, ఏదైనా చేంజెస్ వచ్చినా సరే దానికి తగినటువంటి ప్రణాళికలు మన దగ్గర ముందుగా ఉండాలి. సో చక్కగా ఒక హ్యాపీ లైఫ్ అనేది మనం లీడ్ చేయాలి. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాలి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో, సో ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక సెలబ్రేషన్ ఉండబోతూ ఉంది. ఒక ముఖ్యంగా మీరు కోరుకున్నటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం ఏదైతే ఉందో, ప్రశాంతమైనటువంటి లైఫ్ ఏదైతే ఉందో, ఆ ప్రశాంతమైనటువంటి జీవితం రాబోతూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీ లైఫ్ విత్ హ్యాపీ మూమెంట్స్ తోటి సో ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు ఏ విధంగా అయితే థింక్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా సో రిలేషన్ గురించి అదే విధంగా థింక్ చేయడానికి, ఒక పాజిటివ్‌గా థింక్ చేయడానికి, రిలేషన్ గురించి ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఆ డిస్టర్బెన్సెస్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్తాం అనేటువంటి ఒక నమ్మకంతోటి ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో సో రావడానికైతే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. మీరు గానీ మీ పర్సన్ గానీ ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కోరుకోవట్లేదు. సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రిలేషన్ గురించి ఖచ్చితంగా ఒక పాజిటివ్ వ్యూ అయితే ఉంది. రిలేషన్ గురించి కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి. ఆలోచనల్ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఒక మంచి డైరెక్షన్‌లో ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి కోరిక అయితే ఖచ్చితంగా మీకుంది. సో మీ పర్సన్‌కుంది. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో, మనం కోరుకున్నటువంటి పర్సన్ మన లైఫ్‌లోకి వస్తారా రారా అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఒక మంచి లైఫ్ ఉండాలి, ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి. సో ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ లైఫ్‌లోకి రావాలి, ఒక మంచి హోప్ ఇచ్చేటువంటి పర్సన్ లైఫ్‌లోకి రావాలి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే నేనున్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి పర్సన్ సో లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి సహజంగా కోరుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కోరుకుంటూ ఉన్నారు. సో మనీ పరంగా కాదు, ఫైనాన్షియల్‌గా కాదు, ముందు కేరింగ్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఎప్పుడైతే కేరింగ్ ఉంటుందో, ఒక హోప్ ఇస్తారో ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా కూడా సో చక్కగా ముందుకెళ్ళటానికి లైఫ్‌లో బాగుంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. కానీ మనస్ఫూర్తిగా ముఖ్యంగా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్‌లో నేనున్నాను అనేటువంటి ఒక హోప్ ఇచ్చేటువంటి పర్సన్ అయితే సో రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి స్టెప్స్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి ఒక మంచి పాజిటివ్ థాట్‌లో అయితే ఉన్నారు, పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సో స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రపోజల్‌కి అయితే ఒక యాక్సెప్టెన్సీ రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుంది. బట్ వచ్చినటువంటి చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో
చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి రిలేషన్లో ముఖ్యంగా అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి, కొన్ని సందర్భాల్లో చాలా ఫాస్ట్గా థింక్ చేస్తూ ఉన్నారు, కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు, ముఖ్యంగా కెరీర్కి సంబంధించి, లైఫ్కి సంబంధించి. సో కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి లైఫ్కి సంబంధించి, ముఖ్యంగా జాబ్ ఓరియంటెడ్ థాట్స్ కానివ్వచ్చు, ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఆలోచనలు కానివ్వచ్చు, కెరీర్కి సంబంధించి, అలానే రిలేషన్కి సంబంధించినటువంటి ఆలోచనలుగా చాలా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారండి. చాలా ఫాస్ట్గా థింక్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఇలానే ఆలోచిస్తూ ఉన్నారు, రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు, ముఖ్యంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో సొసైటీలో ఒక గుడ్ నేమ్ తోటి ఉండాలి, మంచి ఒక రికగ్నైజేషన్ ఉండాలి. సో మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది ఉండాలి, ఫైనాన్షియల్గా ఉండాలి అని చెప్పేసి ఈ ఆలోచనలన్నీ ఉన్నాయి. వాటికి తగిన విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. సో కెరీర్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు, రిలేషన్కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. సో కొన్ని సందర్భాల్లో ఏదైతే కెరీర్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఉందో ఖచ్చితంగా అటువైపు వెళ్తూ ఉన్నారండి. ఒక సక్సెస్ వేలో వెళ్తూ ఉన్నారు, ఒక సక్సెస్ మార్గంలో వెళ్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, సో ఒక మంచి పర్సన్ రావాలి, కేరింగ్ చూపించేటువంటి పర్సన్ రావాలి, సో ఖచ్చితంగా ఒక ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ముఖ్యంగా హెల్ప్ చేసేటువంటి పర్సన్ అయి ఉండాలి, మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ అయి ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి పర్సన్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఇది ఏ రిలేషన్లో అయినా సరే ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అంటే అది ఫ్రెండ్షిప్ అయినా లేదంటే మ్యారేజ్ లైఫ్ అయినా, సో ఎలాంటి లైఫ్ అయినా సరే అండి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి అది ముందుకెళ్ళాలి, ఎక్కువ కాలం ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి కోఆపరేషన్ అనేది ఖచ్చితంగా ఇద్దరి మధ్య కూడా ఉండాలి. ఒక పాజిటివ్ థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఒక హోప్ ఇవ్వాలి, నేనున్నాను అనేటువంటి ఒక హోప్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, ముఖ్యంగా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు. సో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, మన హ్యాపీనెస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా లైఫ్ సైకిల్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ చేంజ్ అనేది పాజిటివ్గా ఉండొచ్చు, లేదు నెగిటివ్గా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఒక చేంజ్ అనేది ఉంటుంది. ఆ చేంజ్ వచ్చినప్పుడు నేనున్నాను అనేటువంటి ఒక హోప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక కేరింగ్ అనేది ఉండాలి, ఒక పాజిటివ్ కేరింగ్ అనేది ఉండాలి, ఒక పాజిటివ్ థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు వెళ్ళేటువంటి డైరెక్షన్ కరెక్టే, లేదు ఈ చేంజెస్ చేసుకో, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, నేనున్నాను. సో ఎలాంటి ప్రాబ్లంలో అయినా సరే నేనున్నాను అనేటువంటి హోప్ కానీ ఇవ్వగలిగితే, అలా ఇచ్చేటువంటి ఒక పర్సన్ కానీ ఉండగలిగితే, సో ఖచ్చితంగా అది రిలేషన్ అయినా లేదు మ్యారేజ్ లైఫ్ అయినా, సో ఎలాంటి లైఫ్ అయినా సరే అండి, ఫ్రెండ్షిప్ అయినా ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండదు. సో ఎలాంటి థర్డ్ పర్సన్ వచ్చి థర్డ్ పర్సన్ వల్ల ఏదైనా గ్యాప్ అరైజ్ అయినా సరే, అసలు అలా అరైజ్ అవ్వడానికి సో సిచ్యువేషన్ ఒకటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంటే అవసరం లేదు. ఇలాంటి కోఆపరేషన్ కానీ సో ఇద్దరి మధ్య కానీ ఉంటే, సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ థాట్స్ సో ఎక్స్చేంజ్ చేసుకోవటం, నేనున్నాను అనేటువంటి ఒక కేరింగ్ సో చూపించడం, సో ఖచ్చితంగా అలాంటి రిలేషన్ అనేది ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వదండి. సో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటుంది. క్లియర్ కట్గా ఒపీనియన్ చెప్పడం, సో ఏదైనా బ్యాడ్ అయినా బ్యాడ్ అని, లేదు గుడ్ అయినా గుడ్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఒపీనియన్ చెప్పి, సో ఎలా చేంజ్ అవ్వాలో ఒక పాజిటివ్ వేలో కానీ చెప్పగలిగితే, సో ఎలా మారాలో ఒక పాజిటివ్ వేలో కానీ తీసుకెళ్ళగలిగితే, ఒక పాజిటివ్ డైరెక్షన్ కానీ చూపించగలిగితే, సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక మంచి రిలేషన్ వైపుకు తీసుకొని వెళ్తాయి. ఆ రిలేషన్ ఎక్కువ కాలం సో పాజిటివ్గా ఉండటానికి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి ఆ రిలేషన్ అనేది సో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీరు వెళ్ళేటువంటి డైరెక్షన్ కూడా సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు, రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా కోరుకున్నటువంటి పర్సన్ వస్తారా రారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు, చాలా పాజిటివ్గా ఉన్నారు. సో చాలా కేరింగ్ చూపించడానికి రెడీగా ఉన్నారు, ఒక హోప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీ పర్సన్ కూడా ఇదే కోరుకుంటున్నారండి, ఒక కేరింగ్ చూపించేటువంటి పర్సన్ని కోరుకుంటూ ఉన్నారు, ఒక హోప్ ఇచ్చేటువంటి పర్సన్ని కోరుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా రైట్ వేలో వెళ్తూ ఉన్నారు, రైట్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది, సో మీ పర్సన్ నుంచి కూడా ఒక పాజిటివ్ థాట్స్ రావడానికి, ఒక పాజిటివ్ ఒపీనియన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. మీ ప్రపోజల్కి ఒక యాక్సెప్టెన్సీ రావడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్లో, అది జాబ్ పరంగా కావచ్చు, హార్డ్ వర్క్ ఫ్యామిలీ పరంగా కావచ్చు. సో ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారు, బట్ సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతుంది, ఒక ప్రోగ్రెస్ అయితే, ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది, ఒక పాజిటివ్
వేలో వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉన్నాడు. ఒక మంచి డైరెక్షన్‌లో వెళ్తూ ఉన్నారు. చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు గాని, లేదు మీ పర్సన్ గాని చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి, లేదు జాబ్‌కి సంబంధించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారండి. ఎక్కడా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఎక్కడ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదండి. ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రపోజల్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ప్రపోజల్ ఎలా యాక్సెప్టెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఆహ్, ముందుకెలా వెళ్తుంది? ఒక స్ట్రాంగ్ బాండ్‌తోటి వెళ్తుందా లేదా? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఏదన్నా ఉందా? ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని మనం ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. బట్ యాక్షన్ ఓరియెంటెడ్‌గానే ఉన్నారు. బట్ ఒక క్లియర్ కట్ డైరెక్షన్‌లో వెళ్తూ ఉన్నారు. ఒక గోల్ పెట్టుకున్నారు. ఆ గోల్ వైపు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. చాలా ధైర్యంగా అడుగులు వేస్తూ ఉన్నారండి. వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జాబ్ పరంగా కానివ్వచ్చు, కెరియర్ పరంగా కానివ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు. ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పుకోవాలండి. మీ పర్సన్ ముఖ్యంగా చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని మోసుకుంటూ ముందుకెళ్తున్నారు. కెరియర్‌లో కూడా ఎక్కడా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే మిస్ అవ్వట్లేదు. ఒక జాబ్ పరంగా కానివ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పరంగా కానివ్వచ్చు, చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. చాలా ధైర్యంగా స్టెప్స్ ఏస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే, ముఖ్యంగా ఎలాంటి చేంజ్ వచ్చినా సరే, ఆ చేంజ్ నెగెటివ్‌గా ఉన్నా సరే అండి, ఎక్కడా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే మిస్ అవ్వట్లేదు. చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. తనకు తను మోటివేట్ చేసుకుంటూ నేను సాధించగలను, నేను అచీవ్ చేయగలను అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. ఎలాంటి నెగెటివ్ థాట్స్ వచ్చినా సరే, లేదు ఎలాంటి నెగెటివ్ ఒపీనియన్స్ వచ్చినా బయట వ్యక్తుల దగ్గర నుంచి, ఎలాంటి క్రిటిసిజం వచ్చినా సరే బయట వ్యక్తుల దగ్గర నుంచి ఎక్కడా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే మిస్ అవ్వట్లేదు. చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి. మీరు పాజిటివ్ వైపు వెళ్తూ ఉన్నారు. సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అలానే వెళ్ళండి. ఒక మంచి డైరెక్షన్‌లో వెళ్ళండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. మీరు వెళ్ళేటువంటి డైరెక్షన్ ఒక మంచి ప్రోగ్రెస్ వైపు తీసుకొని వెళ్తూ ఉంది. ఒక సక్సెసివ్ ప్రోగ్రెస్ వైపు తీసుకొని వెళ్తూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ ఉండడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే, ఆ చేంజెస్ నెగెటివ్‌గా ఉన్నా సరే, ఎక్కడా కూడా విల్ పవర్ అయితే మిస్ అవ్వట్లేదు. బట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. మీరు గాని, మీ పర్సన్ గాని ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్‌లో రాబోయేటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా ఎస్టిమేట్ చేసుకుండా ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారండి. రిలేషన్‌కి సంబంధించి ఏదైనా ప్రపోజల్‌కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావడానికి ఛాన్స్ ఏదన్నా ఉందా? లేదు కెరియర్ ఎలా ఉండబోతోంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతోంది? రిలేషన్ అనేది ఎలా ఉండబోతోంది? వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఆలోచిస్తున్నారు. అలానే మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుందాం. ఎక్కడ కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవడానికి ఛాన్స్ లేదు. తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఆలోచిద్దాం. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఆలోచించే డెసిషన్ తీసుకుందాం. ఎందుకంటే రిలేషన్‌లో ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు. వచ్చినటువంటి ప్రాబ్లమ్స్‌ని ఆల్రెడీ మనం చూసాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు ఇంకా ఫ్యూచర్‌లో రాకూడదు. వచ్చినా సరే వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి సిట్యుయేషన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి ఆలోచించడం అనేది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. కొన్ని సార్లు ముఖ్యంగా జాబ్ చేసేటువంటి సిట్యుయేషన్స్‌లో కానివ్వచ్చు, లేదంటే లైఫ్‌లో కానివ్వచ్చు, ప్రాబ్లమ్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా మాక్సిమం ఓవర్‌కమ్ చేసుకొని ఎక్కడ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వకుండా, ఎక్కడ కూడా ధైర్యాన్ని మిస్ అవ్వకుండా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఓవర్‌కమ్ చేయలేనప్పుడు, లేదు రిపీటెడ్‌గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నప్పుడు, ఒక పర్సన్ ఉంటే బావుంటుంది. మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పర్సన్ ఉంటే బావుంటుంది. మనకొక హోప్ ఇచ్చేటువంటి పర్సన్ ఉంటే బావుంటుంది. ఒక కేరింగ్ చూపించేటువంటి పర్సన్ ఉంటే బావుంటుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అలాంటి పర్సన్ లైఫ్‌లోకి రావాలి. అలాంటి పర్సన్ తోటి లైఫ్ అనేది ముందుకు సాగాలి. అప్పుడే రిలేషన్ అనేది ఒక హ్యాపీగా ఉంటుంది. ఒక స్ట్రాంగ్‌గా ఉంటుంది రిలేషన్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి. మీ లైఫ్ అనేది హ్యాపీగా ప్రతి మూమెంటు గూడా, లేదు ప్రతి క్షణము గూడా హ్యాపీగా
ముందుకెళ్ళాలి అని చెప్పేసి, ఆనందంగా ప్రతి క్షణము కూడా గడపాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. బట్ కొన్ని నెగెటివ్ సిట్యుయేషన్స్ రావటానికి ఛాన్స్ అయితే ఉంది. నెగెటివ్ చేంజెస్ రావటానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ జాగ్రత్తగా ఉండండి. వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ చాలా నమ్మకం ఉందండి రిలేషన్ గురించి, ముఖ్యంగా మీ పర్సన్‌కి. సో రిలేషన్ గురించి నమ్మకం ఉంది. కెరీర్ గురించి నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా రిలేషన్‌లో సక్సెస్ అవ్వాలి. అదేవిధంగా కెరీర్‌లో కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో ప్లాన్స్ తయారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి. చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏదైతే గ్యాప్ వచ్చిందో, ముఖ్యంగా ఒక థర్డ్ పర్సన్ వల్ల గ్యాప్ రావచ్చు. లేదు ఇంకొక పర్సన్ వల్ల ఆ గ్యాప్ అనేది అరైజ్ అవ్వచ్చు. లేదు ఒక పర్సన్ వల్ల కొంత క్రిటిసిజం అనేది రావచ్చు. బట్ ఎక్కడా కూడా దాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవట్లేదండి. ముఖ్యంగా లైఫ్‌కి సంబంధించి కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో దేవుడి పైన భారం వేస్తూ ఉన్నారు. మనసులో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఎవరెన్ని అనుకున్నా సరే, సో ఎటువైపు నుంచి ప్రాబ్లమ్ వచ్చినా సరే, మనం ఖచ్చితంగా ఒక సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా దైవం ఉంది. దైవం మనకి హెల్ప్ చేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి. అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా మీరు సక్సెస్‌ని అచీవ్ చేస్తారని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. అండ్ చూద్దాం యూనివర్స్ ఇంకేం చెప్తుంది అనేసి. ఓకే. సో మనం రీడింగ్‌లో చెప్పుకుంటూ ఉన్నామండి హార్డ్ వర్క్. ఓకే. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్ మీద నమ్మకం ఉందండి. సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం ప్రీవియస్‌గా చెప్పుకున్న విధంగా కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ అనేది లేకపోవడం, అక్కడ కొన్ని పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం. సో ఇవన్నీ కూడా ఒక చేంజ్ రావాలనుకుంటున్నారు మనస్ఫూర్తిగా. సో ఒక పాజిటివ్ చేంజ్ అయితే ఉండాలి. ఒక పాజిటివ్ చేంజ్ అయితే రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి. అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్ పరంగా పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి వర్క్ కూడా పెండింగ్ ఉంచుకోవట్లేదు. ఏ వర్క్ అయినా సరే, అది కెరీర్‌కి సంబంధించినటువంటి ప్లానింగ్ అయినా సరే అండి, హార్డ్ వర్క్ అయినా లేదు రెస్పాన్సిబిలిటీస్ అయినా ఏదైనా సరే అండి, వెంటనే వాటిని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. అట్ ద టైమ్ రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో వచ్చినటువంటి ప్రపోజల్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఎలా ఉండాలి, ఏం చేయాలి, సో ఒక మ్యారేజ్ లైఫ్ అనేది ఎలా ఉండాలి, ఎలాంటి వ్యక్తి లైఫ్లోకి రావాలి, ఎలాంటి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ మన లైఫ్లోకి రావాలి, సో ఎలాంటి హోప్ ఇచ్చేటువంటి పర్సన్ మన లైఫ్లోకి రావాలి, సో అనేటువంటి థాట్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వాటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో కొంత బోరింగ్ అనిపిస్తూ ఉంది. కొంత లైఫ్ అనేది రొటీన్‌గా సో ముందుకెళ్తూ ఉంది అని చెప్పి అనిపిస్తుంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక జాయ్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేవి మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నాయి. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యేటువంటి క్షణాలు రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా కొన్ని సిట్యుయేషన్స్‌లో రిగ్రెట్ అవుతూ ఉన్నారండి. అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఫేస్ చేసినటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో కొన్ని ప్రపోజల్స్‌ని రిజెక్ట్ చేయడం, యాక్సెప్ట్ చేసుంటే బాగుండేది అని చెప్పేసి సో కొన్ని సందర్భాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు. సో ఆ సిట్యుయేషన్‌లో అట్ ద మూమెంట్‌లో ఆ వర్క్ చేయకుండా ఉంటే బాగుండేది. కొంత అగ్రెసివ్ అవ్వకుండా ఉంటే బాగుండేది. రిలేషన్‌లో కొన్ని గ్యాప్స్ వచ్చినాయి. సో ఎవరి వల్ల వచ్చినాయి అనేటువంటి సెర్చ్ చేయడం, సోల్ సెర్చ్ చేయడం, కొన్ని విషయాలకు సంబంధించి సో రిగ్రెట్ అవ్వడం, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఏదైనా సరే రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. రిలేషన్‌లో కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. కెరీర్ బాగుండాలి. సో ఏది చేసినా, సో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా సరే కెరీర్ బాగుండాలి, రిలేషన్ బాగుండాలి, రిలేషన్‌లో ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పి సో తీసుకున్నటువంటి డెసిషన్సే. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం రిగ్రెట్ అవుతూ ఉన్నారండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో అలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి కొంత వాటి గురించి ఆలోచించడం. కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్‌మెంట్ అండి. అంటే కొన్ని ఛాన్సెస్ మనం మిస్ చేసుకున్నాం. సో మంచి ఛాన్సెస్ వచ్చినాయి. సో అలాంటి ఛాన్సెస్ మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. అది జాబ్ పరంగా కానివ్వచ్చు, కెరియర్ పరంగా కానివ్వచ్చు, ప్రపోజల్స్ కానివ్వచ్చు, సో మ్యారేజ్ పరంగా కానివ్వచ్చు, ఏదైనా సరే లైఫ్‌కి సంబంధించి కొన్ని మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయండి. మంచి అవకాశాలు వచ్చినాయి. బట్ వచ్చినటువంటి అవకాశాలు మనం కరెక్ట్‌గా ఉపయోగించుకోలేకపోయాం. బట్ ఆ కొన్ని అవకాశాలు కానీ మనం కానీ సో కరెక్ట్‌గా ఉపయోగించుకొని ఉంటే బాగుండేది. లైఫ్ ఇంకొక విధంగా ఉండేది. ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ అనేవి వచ్చి ఉండేవి. మంచిగా హ్యాపీగా ఉండేవాళ్ళం.
బట్ ఇప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం అంటే వచ్చినటువంటి అవకాశాలను మనం కొన్ని మిస్ చేసుకున్నాం, కొన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు అని చెప్పేసి కొంత రిగ్రెట్ అవుతూ ఉన్నారు, కొంత ఆలోచిస్తూ ఉన్నారు వాటి గురించి. కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్తున్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మళ్ళీ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. సో వచ్చినటువంటి అవకాశాలను కరెక్ట్గా ఉపయోగించుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు వెళ్తారు, సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది కూడా మనకి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతూ ఉంది. సో మీరు కోరుకున్నటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మీ పర్సన్ కూడా ఒక పాజిటివ్గా థింక్ చేయడానికి ఛాన్స్ ఉంది. మీ ప్రపోజల్కి ఒక పాజిటివ్ యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుందండి. కొన్ని హ్యాపీ మెమరీస్ మళ్ళీ షేర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అలానే కొన్ని హ్యాపీ సర్ప్రైజెస్ అయితే లైఫ్లోకి రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. హ్యాపీ సర్ప్రైజెస్ రాబోతూ ఉన్నాయి. అండ్ లైఫ్లో మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వడానికి ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఒక పాజిటివ్ వేలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన లాంగ్ రీడ్. మీరు కోరుకున్న మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా, యూనివర్స్ టారో ద్వారా ఏం చెప్తుంది, ఎలాంటి ఆన్సర్ మనకి ఇస్తుంది అనే దానికి సంబంధించి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం లాంగ్ రీడ్ చేయడం జరిగింది. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా రాబోతూ ఉన్నాయండి, చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి, మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.